నమస్తే సార్. నమస్తే ఉషా గారు. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్షిప్ తీసుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ ఒక్క చేయి మీద అయితే వెళ్ళదు బిజినెస్ లో, ఎక్కువ మనం చూస్తుంటాం. స్టార్టింగ్ చాలా బాగుంటుంది, వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళకున్న అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే బిజినెస్ గ్రో అవుతూ ఉంటుందో కమ్యూనికేషన్ సింక్ అవ్వదు, టైమింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండవు, వీళ్ళ ఐడియాకి వాళ్ళ ఐడియాకి అసలు ఏ మాత్రం పొంతన ఉండదు, వాళ్ళ కింద ఉండే వాళ్ళకే ఎవరికి వెళ్ళి ఆన్సర్ చేయాలో కూడా తెలియని సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇటువంటి బిజినెస్లు చాలా కొలాప్స్ అనేవి కూడా ఉన్నాయి. మంచి మంచి పేరుంది, పార్ట్నర్షిప్ వల్ల కేవలం బ్రాంచెస్గా విడిపోయి దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఫినాన్షియల్గా పడిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అలా కాకుండా ఉండాలి అంటే, ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఖచ్చితంగా ఇంకొకరిని పార్ట్నర్షిప్గా తీసుకుంటాం. ఆ ప్రాసెస్లో మెయిన్ ప్రికాషన్స్ ఏంటి, ఎటువంటి రూల్స్ ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే బిజినెస్ ఎప్పుడూ కూడా సింగిల్ హ్యాండెడ్గా ఒకే పర్సన్ అన్ని పనులు చేయలేడు. ఎంత ఆర్గనైజేషన్ ఉన్నా, ఎంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా, టీం ఉన్నా, ఒకే పర్సన్ లాంగ్ రన్లో రన్ చేయలేడు. ఎంతో పొటెన్షియాలిటీ ఉండాలి, ఎంతో మైండ్ పవర్ ఉండాలి, విల్లింగ్నెస్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఇలా ఉంటే తప్ప సింగిల్ హ్యాండెడ్గా ఒక పర్సన్ బిజినెస్ చేయడం అనేది కొంచెం కష్టం. అయితే ఇంపాసిబుల్ అని కాదు, కొంచెం కష్టం. అయితే రెండో విషయం, ఇంత పాసిబిలిటీ ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకి ఫండ్స్ కూడా అవసరం అవుతాయి. మీకు తెలివితేటలు ఉన్నాయి, మీకు విల్లింగ్నెస్ ఉంది, మీ యాటిట్యూడ్ బాగుంది, మీకు సేల్స్ మార్కెటింగ్ అన్నీ బాగొచ్చు, మీ దగ్గర మంచి మోడల్ ఉంది. ఒక్కొక్కసారి మనకి ఫండ్స్ అవసరం అవుతాయి. ఈ ఫండ్స్ అవసరం అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ని కూడా మనం కంపెనీలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్ట్నర్, దట్ కుడ్ బి యువర్ వైఫ్, యువర్ ఫాదర్ ఆర్ మదర్, యువర్ బ్రదర్, కజిన్, ఫ్రెండ్ ఆర్ ఏ అన్నోన్ పర్సన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇద్దరు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి బిజినెస్లోకి వచ్చారు అంటే ఆల్వేస్ దేర్ షుడ్ బి అన్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ మీ. ఖచ్చితంగా అగ్రిమెంట్ ఉండి తీరాలి. ఎందుకు అంటే ఈరోజు మనం క్యాజువల్గా ఇలా కూర్చొని, ఉషా గారు లెట్స్ స్టార్ట్ ఏ బిజినెస్, ఓకే మీరు 10 లక్షలు పెట్టండి, నేను 10 లక్షలు పెట్టాను, స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో దగ్గర మిస్టేక్ జరిగింది. సుధీర్ గారు మీరు ఇలా చేస్తారనుకున్నానండి, నేను అనుకోలేదు, ఇలా ఇది బాగుంటుందని మీరు అంటారు. అదేంటండి మీరు చేస్తారనుకున్నాను, నేను చేయలేదని నేను అంట. అక్కడ స్టార్ట్ అవుద్ది అసలు. ఎగ్జాక్ట్లీ. సో మీరేంటి, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, నేనేంటి, నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఒక అగ్రిమెంట్ మీద ఉండాలి. కంపెనీకి రూపాయి వస్తుందంటే ఆ రూపాయిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో అగ్రిమెంట్లో ఉండాలి. రూపాయి బయటికి వెళ్తుంది అంటే ఎవరి పర్మిషన్ అప్రూవల్తో వెళ్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటున్నారు, సేల్స్ ఎవరు చూసుకుంటున్నారు, మార్కెటింగ్ ఎవరు చూసుకుంటున్నారు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ కానీ, రిసోర్సెస్ కానీ, ఫండింగ్ కానీ ఎవరు చూస్తున్నారు, ఇలా డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక బిజినెస్లో 190 ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎప్పుడైతే పేపర్ మీద క్రిస్టల్ క్లియర్గా అగ్రిమెంట్ రాసుకుంటామో ఫ్యూచర్లో మీకు నాకు ఇష్యూ ఉండకూడదు. అగ్రిమెంట్ లేదనుకోండి అన్నీ వస్తాయి పిక్చర్లోకి, అన్నీ వస్తాయి, అక్కడ అసలు సమస్యలు అన్నీ మొదలవుతాయి. సో ఖచ్చితంగా ఇద్దరు పార్ట్నర్స్ కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నారంటే కేవలం టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఒకటే కాకుండా డైరెక్టర్స్ మధ్యన, పార్ట్నర్స్ మధ్య కూడా ఒక అగ్రిమెంట్ ఉండాలి. ఈ అగ్రిమెంట్ లేకపోతే కనుక ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ అరైజ్ అవుతాయి. తర్వాత ఫ్రెండ్షిప్ పోతుంది, డబ్బులు పోతాయి, లాస్ అనేది రిలేషన్స్ పోతాయి, ఇంకో పక్కన బ్యాడ్ నేమ్, బిజినెస్ కి బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఈ ఇష్యూస్ వల్ల ఖచ్చితంగా పార్ట్నర్స్ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉండి తీరాలి. దీనికి మనం ఒక చార్టెడ్ అకౌంటెంట్ని అప్రోచ్ అయ్యామనుకోండి, పార్ట్నర్షిప్ మధ్యలో అగ్రిమెంట్ కూడా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ MOU రాసిస్తారు. ఆ MOU ఇద్దరి దగ్గర 2 కాపీలు ఉంచుకుంటే సరిపోతుంది. అంటే 4 రోజులు అయిన తర్వాత అకౌంట్లోకి డబ్బులు వస్తాయండి. బిజినెస్ చేసేటప్పుడు వచ్చేటప్పుడు మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. లేదు 4 నెలల తర్వాత డబ్బులన్నీ ఖాళీ అయిపోయి అకౌంట్ 0 అయిపోయింది, అప్పుడు కూడా మన ఆలోచనలు మారుతుంటాయి. మెల్లగా అగ్మోన్ వస్తుంది, నా పార్ట్నర్ని తీసుకున్నాను, వీడి పెద్ద పని చేసినట్లేడు, వీడి మీద ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను, వీడి రిజల్ట్ ఏం తీసుకురావట్లేదు అని ఒకడు అనుకుంటాడు. ఇంకోటి వీడేం కష్టపడట్లేదు, డబ్బులన్నీ నేనే తెచ్చి పెడుతున్నాను, నా తెలివితేటల వల్ల, నా టాలెంట్ వల్లే బిజినెస్ డబ్బులు వస్తున్నాయి, అసలు వీడు ఏం చేయట్లేదు, వీడిని ఏం చేద్దామని వీడు బాధపడతాడు. అదేదో ముందే పేపర్ మీద రాసుకుంటే ఎవరు ఎంత తేవాలి, తెచ్చిన దానికి ఎవరు ఎంత తీసుకోవాలి, తేకపోతే ఏంటి, కేవలం ఇన్వెస్ట్మెంట్ అయితే రిటర్న్స్ ఏంటి, లేదా కంపెనీలో స్టేక్ ఈక్విటీ ఉంటే రిటర్న్స్ ఏంటి, ఇవన్నీ ముందే క్లియర్గా మాట్లాడుకోగలిగితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ప్రపంచం అందుకే పేపర్ మీద నడుస్తుంది అంటారు, ఊరికే కాదు. ఇప్పుడు మనకి ఇంత గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ లెటర్ హెడ్ ఉన్న ఒక జీవో కింద చీఫ్ మినిస్టరో, ప్రైమ్ మినిస్టరో, కన్సర్న్ IAS IPS సంతకం చేస్తేనే అదే చెల్లుతుంది మార్కెట్లో. వ్యాపారం కూడా పేపర్ల మీద జరుగుతుంది, నోటి మాటలకి ఎక్కడ వ్యాపారాలు జరగవు. ప్రభుత్వమైన పేపర్ మీద నడుస్తుంది, పార్ట్నర్షిప్లు బిజినెస్లు అయినా పేపర్ మీద నడుస్తాయి. సో ఆ 100 రూపాయల స్టాంప్ పేపర్కి అంత వాల్యూ ఉంది.
ఎప్పుడైతే దాని మీద అగ్రిమెంట్ చేసుకుంటామో పార్ట్నర్స్ మధ్య ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఉంటాయి. ఒకవేళ ఒకడు తప్పు చేశాడు అనుకోండి, రెండోడు పాయింట్అవుట్ చేయొచ్చు, ఇగో నేను అగ్రిమెంట్ ఇలా రాశాను, నువ్వెందుకు బ్రేక్ చేసావని. లేదు ఇంకోటి కూడా అడగొచ్చు, నేను అగ్రిమెంట్ ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాశాను, నువ్వు అనుకున్నట్లు పెర్ఫార్మెన్స్ లేదు, ఇక్కడితో మనం దీన్ని కట్ చేసుకుందాం. సో కనీసం అదైనా పోతుంది, ఫ్రెండ్షిప్ అయినా వెళ్తుంది. అది లేదనుకోండి, ఇద్దరు మనసులో బాధపడి ఎవరికి చెప్పుకోలేక దాని ఇష్యూని పెద్దది చేసి ఇంకో లెవెల్కి తీసుకెళ్తారు. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఏవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పార్ట్నర్స్ ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉండి తీరాలి. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ ఎవరు, వర్కింగ్ పార్ట్నర్ ఎవరు, అడ్మినిస్ట్రేషన్ పార్ట్నర్ ఎవరు. చూడండి, కంపెనీలోని చాలామంది స్టార్టప్స్లో చాలా సింపుల్గా అనిపించే పదం, నువ్వు CEO, నువ్వు CTO, నువ్వు CFO, నువ్వు CRO, కొత్త పదవులను సృష్టిస్తున్నారు. ఎందుకు అంటే వాడిని నార్మల్గా పార్ట్నర్ అంటే ఫీల్ అవుతాడు కాబట్టి కొత్త పదాలు సృష్టించిస్తున్నారు. నువ్వు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండు, నువ్వు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉండు, నీకు టెక్నాలజీ వస్తే నువ్వు ఓన్లీ ఫండింగ్ తీసుకొస్తావు, చీఫ్ ఫండింగ్ ఆఫీసర్ అని ఒకటి పెట్టారు వాళ్ళు కొత్తగా. లేదా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటున్నారు, చీఫ్ రెవెన్యూ ఆఫీసర్స్ అంటున్నారు, పేర్లు ఇస్తున్నారు నచ్చినవి. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఈగో సాటిస్ఫై చేయాలి, బ్యాలెన్స్ చెయ్యాలి కాబట్టి. అట్ ద సేమ్ టైం వాడు మీ కంపెనీకి చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ని తీసుకున్నారు, వాడి పని ఏంటి, రెవెన్యూ జనరేట్ చేయాలి. మరి చేయకపోతే ఆయన ఏం చేయాలి, ఖచ్చితంగా కట్ చేయాలి, అంతేనా? అదర్వైజ్ పాయింట్లెస్ కదా. టెక్నాలజీ ఆఫీసర్ ఉన్నాడు, వాడు ఏంటి, టెక్నికల్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే, అఫ్ కోర్స్ మనది టెక్నికల్ కంపెనీ అనుకోండి, ఆ టెక్నికల్ తాలూకా ఇష్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యాటర్స్ అన్నీ కూడా తను చెక్ చేసుకోవాలి. లేదా అక్కడ అతను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, యూ కెన్ పాయింట్ అవుట్, నువ్వు ఈ పని ఎందుకు చేయలేదు, నీకు ఇచ్చిన రోల్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటని. సో రోల్స్ ఇవ్వడం కూడా చాలా మంచిది. ఇటువంటివన్నీ బ్యాలెన్స్ ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతాయో, బిజినెస్లో అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు, పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే కాకుండా అగ్రిమెంట్స్ కూడా డైరెక్టర్స్ మధ్య ఉన్నప్పుడు ఆ బిజినెస్ స్మూత్గా రన్ అవుతుంది. మంత్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఎంత బ్యాలెన్స్ వస్తుంది, ఎంత బయటకు వెళ్తుందో చెక్ చేయాలి. అప్కమింగ్ 3 months 6 monthsకి మన ప్లాన్ ఏంటో ఇద్దరి దగ్గర క్లియర్గా ఉండాలి. ఒకరు లేకపోతే ఇంకొకరు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలుసుకోవాలి. మీరు ఇందాక అన్నారు, ఎవరికి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ని పెట్టారండి, మీ పార్ట్నరే, అతను చూసుకుంటాడు టెక్నాలజీ, మీరు వేలు పెట్టద్దు. మీరు ఎగ్జిక్యూషన్లోంచి రెవెన్యూ సేల్స్ మీరు చూసుకోండి. ఇద్దరు ఉన్నారంటే ఒకరు కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ చూసుకోండి, ఒకరు ఓన్లీ సేల్స్ చూసుకోండి. సో కంపెనీకి బిజినెస్ వస్తుంది, వచ్చిన వర్క్ని ఇంకోళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో. ఈ 2 టర్మ్స్ కండిషన్స్ క్లియర్గా ఉంటే ఏ బిజినెస్ అయినా ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో పార్ట్నర్షిప్పే ఎక్కువ ఆ బేస్ మీద నడుస్తుంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. స్టార్టింగ్ అప్పుడు ఒకలా ఉంటుంది, అగ్రిమెంట్ రూల్స్ అనేవి ఎవరు ఫాలో అవ్వరు, ఫార్మాలిటీకి పెట్టుకున్నప్పటికీ కూడా ఫ్యామిలీ అనో ఫ్రెండ్ అనో మొహమాటానికి వెళ్తూ ఉంటాం. కానీ ఫినాన్షియల్లో వచ్చే మార్పులు కానివ్వండి, ఏదైనా సరే ఆ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. అవి ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఎవరైనా కౌన్సిలింగ్కి వస్తే తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అనేది. ఎస్పెషల్లీ మనం దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయగలము, దాన్ని కూడా క్లియర్ చేయగలమని వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను ఈ ఎపిసోడ్ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. ఎవరికైనా బిజినెస్కి సంబంధించి స్టార్టప్స్ కానివ్వండి, ఐడియాస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పారు లోన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, బయట నుంచి మనం ఫండ్స్ ఎలా తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా. పర్సనల్ ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలనుకున్నా, వర్క్షాప్స్ కావాలనుకున్నా మన దగ్గర ఏ విధంగా ఉంటుంది? రైట్ ఉషా గారు, ఎవరైనా కొత్త బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1-to-1 కన్సల్టేషన్ హ్యాండిల్ చేస్తాం. అంటే ఐదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దే కెన్ కమ్ అండ్ మీట్ us, ఆర్ జూమ్లో స్కైప్లో మనకు కనెక్ట్ అవ్వచ్చు. మినిమం 2 to 3 hours టైం స్పేర్ చేసి మాట్లాడాలి ఒక కస్టమర్తో. అప్పుడు మాత్రమే మనకు అసలు వాళ్ళు ఏ పిచ్లో ఉన్నారు, వాళ్ళకి ఉండాల్సిన బేసిక్ క్రైటీరియా కానీ రిక్వైర్మెంట్ కానీ ఏంటి, దానికి మన సైడ్ నుంచి ఎంతవరకు పుష్ చేయగలం, లోన్స్ ఇన్వెస్ట్మెంట్ పాసిబిలిటీస్ ఎంత, ఇంపాసిబిలిటీ ఎంత, లేదా మోడల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, అసలు ఇదేమీ కాదు, నాకు అసలు ఐడియానే లేదు, నాకు కొత్త ఐడియా కావాలి బిజినెస్. అంటే ర్యాండమ్గా వచ్చారు కదండి, ఇదిగోండి ఈ 5 steps ఇలా ఫాలో అవ్వండి, ఇలా బిజినెస్ చేసేయండి అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అసలు అది వాళ్ళు ఎందుకు చేయాలో కూడా మనం జడ్జ్ చేయగలగాలి. ఎప్పుడైతే ఈ 1-to-1 కన్సల్టేషన్ హ్యాండిల్ చేస్తామో బిజినెస్ ఐడియాస్ లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్స్లో ఉన్న రెక్టిఫికేషన్స్ కానీ మాడిఫికేషన్స్ కానీ మనం చేంజ్ చేసి కొత్త బిజినెస్ని, ఎగ్జిస్టింగ్ బిజినెస్ని అప్లిఫ్ట్ ఇవ్వచ్చు. 2, 1-to-1 కన్సల్టేషన్ కాకుండా నేను ఇంజనీరింగ్ 3rd year చదువుతున్నా, MBA 2nd year చదువుతున్నా, లేదా డిగ్రీ చదువుతున్నా, ఇంటర్మీడియట్ చదువుతున్నా, లేదు జస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ బయటకు వచ్చాను, బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నా, లేదా ఆల్రెడీ ఎంప్లాయ్గా ఉన్నాను, కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నా, ఇంకా క్లారిటీ లేదు, స్టిల్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ బట్ ఐ వాంట్ టు లెర్న్ మోర్, నేను ముందే కొంత తెలుసుకొని అప్పుడు బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. దెన్ వీ హ్యావ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్స్. ఇది 2 days జరుగుతుంది, ప్రతి మంత్ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్. 2 daysలో ఒక 100 topics, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఉండాల్సిన మినిమం 100 topics, ఎష్యూడ్ పాయింట్స్ ఏంటి,
ఆ 100 పాయింట్స్ చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనకి మార్కెట్లో ఉన్న కేస్ స్టడీస్ ఏంటి, మీరు స్టార్ట్ చేయాలంటే ఆ చెక్ పాయింట్ మీకు ఉందా లేదా, మీరైతే ఎలా చేయాలి, ప్రాక్టికల్గా అన్ని కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ కవర్ చేస్తూ ఆ 2 days వర్క్షాప్ కవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే కొత్తగా పెడదాం ఇంకా ఆలోచన కూడా లేదు బట్ తెలుసుకుందాం అనుకుంటే యూ కెన్ కమ్ ఫర్ ది వర్క్షాప్స్. మూడవది యాన్యువల్ మెంటరింగ్ సర్వీసెస్. అంటే మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెడుతున్నారు లేదా ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉన్నారు, సపోర్ట్ కావాలి, మార్కెట్లో కావాల్సిన నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి, రెగ్యులర్గా సేల్స్ని ట్రాక్ చేయాలి. మేము అంతా బాగానే ఉంది, ఫండ్ బాగానే ఉంది, కానీ మేము ఎక్కడో సేల్స్ సరిగ్గా చేయలేకపోతున్నాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి వీక్లీ రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎక్కడ టార్గెట్స్ మిస్ అవుతున్నాయి, లేదా ఈవెన్ ఆర్గనైజేషన్లో కూడా చాలామందికి పిట్ ఫాల్స్ ఉంటాయండి. ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు కానీ అందులో చాలా తలకాయ నొప్పులు ఉంటాయి, చాలా ప్యాచెస్ ఉంటాయి, చాలా విషయాలు వాళ్ళు ఫాలో అవ్వరు. చాలామంది అకౌంటింగ్ దగ్గర ఫైనాన్స్ దగ్గర మిస్మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఇష్యూస్ అన్నిటిని కూడా మనం ఎవ్రీ మంత్లీ మెంటరింగ్ సర్వీసెస్ కూడా రెక్టిఫై చేసి బిజినెస్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసి మెల్లగా సేల్స్ బూస్టప్ చేయొచ్చు. సో యూ కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఆర్ మంత్లీ మెంటరింగ్ సర్వీసెస్ యాజ్ వెల్. ఈ మూడిట్లో మీరు ఏది చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మీ బిజినెస్ ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళే కొంచెం మనం పుషప్ చేయగలం ఈజీగా. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందంటే ఇంకా ఈజీగా వెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షగరు.